నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ లక్ష్మి. 19 ఏళ్ల వయసు, 86 పేజీల పుస్తకం. ఏంటి అంటే ఇదే చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నటువంటి గొప్ప విషయం. ఇంతకీ మనం జనరల్ గా మాట్లాడుకుంటే 19 ఇయర్స్ అనేటప్పటికీ టీనేజర్స్ ఈ ఏజ్ లో ఎక్కువ శాతం చాలా మందిలో ఫోన్ ట్రోల్ ముసుగులో పడిపోతున్న వాళ్ళు మునిగిపోతున్నారు ఫోన్లు పట్టుకొని. బట్ ఆ అబ్బాయి చిన్న హృదయంలో మాత్రం ఎన్నో భావాలు బయట పెట్టారు. కాగితం పైన తన ప్రతి ఎమోషన్ ని, తన అనుభవాలను అక్షర రూపంలో మలిచి ఈరోజు 86 పేజీల పుస్తకాన్ని రాయటమే కాదు, మొదటి పుస్తకం ఈరోజు మార్కెట్ లో ఇంత డిమాండ్ క్రియేట్ చేస్తోంది అంటే ఖచ్చితంగా రీడర్ ని హుక్ చేయాలి అంటే కంటెంట్ లో చాలా స్టఫ్ ఉండాలి. విశ్వాస్ ఇన్ ద షాడోస్ ఈ టైటిల్ తో సర్క్యులేట్ అవుతూ అంటే చాలా చాలా హ్యూజ్ రెస్పాన్స్ తెచ్చుకుంటున్నటువంటి ఈ పుస్తకాన్ని రాసినటువంటి యువ రచయిత విశాఖ అబ్బాయి యశ్వంత్ కంఠంశెట్టి మనతో పాటు ఉన్నారు. తనతో మాట్లాడదాం. ఏంటి ఈ తొలి ప్రయత్నమే ఇంత సక్సెస్ వెళ్తోంది అంటే ఖచ్చితంగా తెలుసుకోవాల్సిన విషయాలు. రాసినప్పుడే అనుకున్నారా రీడర్ ఎట్లాంటి మైండ్ సెట్ తో చదవాలి? ఇంతకీ 19 ఇయర్స్ లో ఒక 86 పేజెస్ పుస్తకం రాసినటువంటి మీరు కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే మీరు మీ మైండ్ లో ఏ పదం పెట్టుకొని ఈ టైటిల్ పెట్టారు? మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ రైటింగ్ లో, అంటే పోయిటరీస్ లో? మా మదర్ చనిపోవడం, ఇవన్నీ సో మెనీ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా. నేనేం రాశాను, నేను మళ్ళీ బుక్స్ చదువుతుంటాను. ఓకే. యాక్చువల్గా నాకు తెలుగు అంతగా రాయడం రాదండి. మీరు రాసిన ఈ తొలి పుస్తకం ద్వారా ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? దాని గురించి బుక్ చాలానే ఉంటాయి. నమస్తే, వెల్కమ్. సో నాకు అనిపిస్తోంది ఫస్ట్ మీ గురించి ఒకరు చెప్పినప్పుడు, ఏంటి 19 ఇయర్స్ అబ్బాయి 86 పేజెస్ బుక్ రాశారా, అది కూడా ఇంత మార్కెట్ లో డిమాండ్ క్రియేట్ చేస్తోందని ఒక ఆశ్చర్యం అనిపించింది. బట్ అనిపించింది ఒక గొప్ప విషయాలు చెప్పడానికి ఏజ్ అనేది అవసరం లేదు, వాళ్ళ భావాలు అనుభవాలు ఉంటే చాలు అని. ఏంటి ప్రత్యేకత? అసలు ఫస్ట్ బుక్, డెబ్యూట్ బుక్, ఎట్లా ఈ ప్రయాణం ఎలా మొదలైంది, ఏమనిపిస్తోంది? అంటే ఇప్పుడు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది ఈ బుక్కి. సో ఫస్ట్ టైం రాసినప్పుడు అది మొత్తం కంప్లీట్ స్టోరీ అనమాట. తర్వాత స్లోగా అయ్యే కొద్దీ లైక్ మా మదర్ చనిపోవడం, ఇవన్నీ సో మెనీ సిచ్యువేషన్స్ ఫేస్ చేశాను. దాని తర్వాత స్టోరీ అంతా మళ్ళీ కొత్తగా రాశాను. మళ్ళీ మొత్తం ముందు రాసిన స్టోరీ కన్నా తర్వాత మొత్తం నా బాధ, నా పెయిన్, ఎమోషన్స్ అన్ని దాంట్లో పెట్టి రాశాను. సో దాని నుంచి వచ్చింది విశ్వాస్ ఇన్ ద షాడోస్ బుక్. ఓకే. సో అంటే ఏంటి ఈ టైటిల్ వెనకాతలు ఉన్న సీక్రెట్? ఇందులో లవ్ చూపిస్తున్నారు, ఎమోషన్స్ చూపిస్తున్నారు, టైం చూపిస్తున్నారు. ఇంత లోతైన విషయాలు పుస్తకంలో తీసుకురావాలి అంటే, అది కూడా పబ్లిక్ లోనికి తీసుకురావాలి అంటే చాలా అనుభవం ఉండాలి. బట్ ఏజ్ చూస్తే చిన్నది, మీరు చెప్పే మాటల్లో కానీ మీ అనుభవాలు ఆ పుస్తకంలో చూసినప్పుడు చాలా మ్యాటర్ తెలియజేస్తున్నాయి. ఎందుకు ఇదంతా? ఎందుకు అసలు ఫస్ట్ మీరు కనెక్టింగ్ పాయింట్ ఏంటి? యాక్చువల్గా విశ్వాస్ ఇన్ ద షాడోస్ అనే బుక్ అనేది ఒక ట్రూ బాండ్ గురించి. ఒక ఎలాగైతే ఇట్స్ నాట్ అబౌట్ హార్ట్ బ్రేక్స్ అయిపోవడం వాటి గురించి కాదు. ఇట్స్ అబౌట్ ప్యూర్ లవ్, ఎమోషన్స్. వాటి నుంచి విడిపోయిన తర్వాత మనిషి ఒక ఫేస్ చేసే ఎమోషన్స్, ఆ డిప్రెషన్, ట్రామాస్, ఒక మనిషి ఎలా ఫీల్ అవుతాడు, దాని గురించి ఈ బుక్. జనరల్ గా ఇప్పుడు సోషల్ మీడియా చాలా యాక్టివ్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ లోనే ప్రపంచాన్ని చూసేయాలి, అన్ని తెలుసుకోవాలి అనేటటువంటి ఆసక్తితో ఉంటున్నారు. కానీ ఒక రీడర్ ని హుక్ చేయాలి అంటే మీరు మొదటి పేజీల్లోనే వాళ్ళని కనెక్ట్ చేసి అలా కట్టిపడేయాల్సిన పరిస్థితి ఉంటుంది. అంటే మీరు బుక్ రాసినప్పుడే అనుకున్నారా రీడర్ ఎట్లాంటి మైండ్ సెట్ తో చదవాలి, ఎలా దీనికి హుక్ అవ్వాలి అని చెప్పి? అప్పుడు మీరేమనుకున్నారు రైటింగ్ స్టేజ్ లో ఉన్నప్పుడు? ఫస్ట్ ఇప్పుడున్న జనరేషన్స్ కి బ్రేకప్స్, లవ్ స్టోరీస్ అన్ని కామన్ అయిపోయాయి. సో మెయిన్గా ఇలాంటి బుక్స్ అనేది ఎక్కువ పాపులారిటీకి వస్తాయి ఇలాంటి టైంలో. సో మెయిన్గా లవ్ వర్సెస్ టైమ్ అని పెట్టాను టైటిల్. మెయిన్గా లవ్కి టైంకి దే ఆర్ సిమిలారిటీస్ ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ఏ మంచి రిలేషన్షిప్ అయినా సరే, ఏ టైంలో ఉన్నా సరే విడిపోవాల్సిందే. యాక్చువల్లీ ఐ టుక్ ఇన్స్పిరేషన్ ఆఫ్ మై పేరెంట్స్. మా పేరెంట్స్ని చూసా, they quarrel everything, they do everything, love, emotions, they have everything on them. But ఒక టైం వచ్చేసరికి
my mother lost my mother and my father lost his wife also. So I got inspired by them. ఎందుకు ఇలా ట్రై చేయకూడదు? నేను మా మదర్ చనిపోయారని చెప్పి నేను ఎప్పుడు బాధపడలేదు. ఓకే, మేబీ దీన్నే ఒక స్టోరీగా తీసుకొని ఇన్స్పైర్ అవ్వచ్చేమో నేను అని చెప్పి రాసింది. యూత్ని బాగా ఇన్స్పైర్ చేస్తుంది ఈ జనరేషన్లో ఉన్నది. మెయిన్గా చూసుకుంటే ఇప్పుడున్న జనరేషన్కి ఈ బ్రేకప్స్ అన్ని కామన్. సో బుక్ ఫస్ట్ పేజ్లో ఉంటుంది, వీఆర్ నెవర్ రాంగ్ ఫర్ ఈచ్ అదర్, బెస్ట్ బట్ రాంగ్ ఎట్ ద రైట్ టైం, బట్ టైం నెవర్ ఫర్గివ్స్ అని ఉంటుంది. ఎంత ఏమున్నా సరే టైం ఎప్పుడు మనల్ని చీట్ చేస్తూనే ఉంటుంది. ఎప్పుడు టైం మనల్ని చీట్ చేస్తూ ఉంటుంది అనే ఒక పదాన్ని రీడర్ రిసీవ్ చేసుకోవాలంటే వాళ్ళు కూడా మీ కోణంలోనికి వచ్చేసి దాన్ని అర్థం చేసుకోవాలి. ఎందుకు అసలు ఆ పర్టికులర్ లైన్ అనేది ఏంటి? బేస్డ్ ఆన్ సో మెనీ ఇన్సిడెంట్స్, చాలా వరకు అందరు ఫేస్ చేసినవి, ఎవరి లైఫ్లో ఏదో ఒక స్టోరీ ఉండే ఉంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని చూసుకున్న మెయిన్ పర్పస్ ఆఫ్ ద బుక్ ఏంటంటే ఒక మనిషి ఇన్నర్ ఎమోషన్స్ని రిలేట్ చేసుకుంటూ. నా బుక్లో మొత్తం 2 స్టోరీస్ ఉంటాయి. దాంట్లో యాజ్ పర్ మై ఇన్స్పిరేషన్ ఇద్దరిలో ఎవరొకరు చనిపోతారు. సో క్యారెక్టర్స్ ని క్రియేట్ చేశారు. దాంట్లో క్యారెక్టర్ చనిపోతారు. చనిపోయినప్పుడు ఇంకో పర్సన్ హూ ఆర్ అలైవ్, వాళ్ళు ఫేస్ చేసిన డిప్రెషన్, వాళ్ళు మెమరైజ్ చేసుకుంటూ వాళ్ళు చేసుకున్న తప్పులు ఓవర్కమ్ అవ్వడానికి. సో జనరల్ గా మనకి తెలుగులో ఒక కొటేషన్స్ కొన్ని ఉంటూ ఉంటాయి. అంటే ఏదో చెప్పే ప్రయత్నంలో కొంతమంది మేధావులు పెద్దలు చెప్తూ ఉంటారు, జరిగే విషయాలకి కాలాన్ని నిందిస్తూ పోకుండా మనకు మనం సముదాయించుకొని ముందుకు వెళ్ళాలి అని. బట్ పర్టికులర్ గా మీరు రాసినటువంటి ఈ విష్పోస్ ఇన్ ద షాడోస్ బుక్ లో లవ్ వర్సెస్ టైం పెట్టారు. అంటే రెండిటికి సెట్ లేదు. అంటే అది ఎందుకు అనిపించింది అలా రాయటం వల్ల? యాక్సెప్టెన్సీ ఎలా ఉంటుంది? ఏ జోనర్ ని మీరు టార్గెట్ చేసి రాశారు? ఆల్రెడీ చెప్పారు యూత్ కి ఇందులో చాలా మెసేజ్ ఉంటుంది అని చెప్పి. మోస్ట్లీ లవ్ అనేటప్పటికి యూత్ వాళ్ళే కనెక్ట్ అవుతూ ఉంటారు. ఎందుకంటే ఈ ప్రేమలు, విరహాలు, తర్వాత ఇట్లాంటి బ్రేకప్స్ ఇవన్నీ చాలా చాలా నడుస్తూ ఉంటాయి కాబట్టి. సో ఏంటి యూత్ కి మీరు రాసిన ఈ తొలి పుస్తకం ద్వారా ఏం చెప్పే ప్రయత్నం చేస్తున్నారు? అంటే నేను రాసింది వాళ్ళు ఇంకా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడానికి కాదు బేసికలీ. సో నేను చెప్పింది జస్ట్ నా ఎమోషన్స్ నేను బేస్ చేసుకుని రాశాను. అంటే నా ఎమోషన్స్ వేరే వాళ్ళు కనెక్ట్ ఉన్నాయి కాబట్టి ఇప్పటి వరకు ఐమ్ ద బెస్ట్ సెల్లర్ ఇన్ అమెజాన్. సో ఏమో చూసిన వాళ్ళు, చదివిన వాళ్ళు మైండ్ సెట్ని బట్టి వాళ్ళు తీసుకుంటారు. బట్ ఇదంతా నా ట్రూ ఎమోషన్స్. జనరల్లీ టీనేజర్స్, యంగ్స్టర్స్ అంటున్నారు, మీరు కూడా అదే ఏజ్ 19. సో మీరు ఎట్లా మాట్లాడుతున్నారంటే ఏదో పూర్తిగా జీవితం చాలా అనుభవాలతో నేర్పిస్తే దాన్ని పుస్తకంలో రివీల్ చేస్తూ పబ్లిక్ ఇస్తున్నట్టు. బట్ మీరు ఫస్ట్ ప్రయత్నమే అట్ 2 earlier స్టేజ్ 19 years కి మీరు స్టార్ట్ చేశారు. చేసినప్పుడు ఫస్ట్ మీరు అనుకున్న ఈ ఎమోషన్స్ కానీ ఫీలింగ్స్ అన్ని కూడా రిటర్న్ గా పెట్టాలి అన్నప్పుడు ఎవరైనా సజెషన్స్ తీసుకున్నారా? లేకపోతే ఫస్ట్ ఒక లైన్ ఎలా ఉంటుంది అనేది ఎవరికైనా ఫీడ్బ్యాక్ తీసుకోవడం కోసం ఫస్ట్ ఎవరికి షేర్ చేసుకున్నారు? నేను స్టోరీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు మా మమ్మీ ఫైనల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఐ సెడ్ అబౌట్ ద స్టోరీ. షీ టు ఫెల్ట్ చాలా బాగుంది ఇది. నేను తర్వాత నేను మాట్లాడే విషయం గురించి ఏదో లైట్ తీసుకుందామని చెప్పి వదిలేసాను నేను కూడా అదంతా. సో వెళ్ళే కొద్దీ ఇంట్లో జరిగే ఎమోషన్స్ ఎందుకు మనం దీన్నే ఇంకా ఇన్స్పైర్ చేసుకుని రాయకూడదు అని చెప్పి యంగ్స్టర్ని నేను ఫేస్ చేసా. ఎందుకంటే ఐ టు హ్యావ్ ఫ్యామిలీ. ఒక మదర్ లేకుండా ఫ్యామిలీ ఎలా ఫేస్ చేయాలో ఇట్స్ ఏ బిగ్ థింగ్. సో దాన్ని నేను ఎమోషన్గా తీసుకొని దాన్ని రాశాను. సో మీరు మీ బుక్ లో ఒక 2 characters ని క్రియేట్ చేశారు. ఒక క్యారెక్టర్ లేకపోతే ఉన్న క్యారెక్టర్ ఎన్ని రకాలుగా ఫీల్ అవుతారు, ఎంత ఎమోషన్ క్యారీ చేస్తారు, ఎంత మిస్ అవుతారు. సో సింగిల్ గా వాళ్ళు లీడ్ చేయాల్సినటువంటి పరిస్థితులు ఏముంటాయి అనేది కూడా మీరు డిస్కస్ చేస్తున్నారు. లైక్ ఇప్పుడు మదర్ తర్వాత
తను లేని లోటు ఒక భర్తగా డాడీ ఫేస్ చేసిన ఫీలింగ్స్ కావచ్చు, ఒక మదర్ లేని లోటు పిల్లలు, అక్కడ మీకు సిస్టర్ కూడా ఉన్నారు, ఒక అమ్మాయి అయితే ఎట్లా, అబ్బాయి అయితే ఎట్లా, ఒక మదర్ లేని లోటు, ఇవన్నీ కూడా డిఫరెంట్ యాంగిల్స్ లో డిఫరెంట్ ఎమోషన్స్ ఖచ్చితంగా క్యారీ అవుతాయి. సో ఇప్పుడున్న పరిస్థితి వరకు వస్తే లవ్ అనేది కేవలం యూత్ అమ్మాయి అబ్బాయి మధ్య నడిచేదే కాదు, ప్రతి బాండింగ్ లో కూడా ట్రూ బాండింగ్ అనేది మనం దాన్ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో కూడా మాటలు సరిపోవు. అలాంటిది ఇది టైంకి ఎగైనిస్ట్ గా మన లవ్ ఉండాలి అంటే ఏం చెప్తారు మీరు అసలు? సో అంటే ఈ ప్రేమ ముసుగులో టైం వేస్ట్ చేసుకుంటున్నాము అంటారా, లేకపోతే ఎట్లా కాలం కొన్ని నడిపిస్తూ ఉన్నప్పుడు దాన్ని ఎదురీది మనం ముందుకు వెళ్ళాలి అనే ఒక లైన్ గాని, ఆ లైన్ నుంచి ఒక కాన్ఫిడెన్స్ క్రియేట్ చేస్తుందా మీ బుక్? చేస్తుంది, బట్ మనం దేన్నైనా సరే ముందే ప్రిపేర్ అయి ఉండాలి. ఇప్పుడు ఈ లవ్ ఈ రిలేషన్షిప్స్ అయినా సరే ఏమో టైం బాగోపోతే ఏదైనా అవ్వచ్చు. సో దట్ మనం ముందు ప్రిపేర్ అయి ఉంటే ఎవ్రీథింగ్ విల్ బి ఫైన్. లేకపోతే ఈ డిప్రెషన్స్, ట్రామాస్ అని వస్తాయి. సో విస్పర్స్ ఇన్ ద షాడోస్ ఎక్కడ ఇప్పుడు అవైలబుల్ ఉంటుంది? అమెజాన్ లో కావచ్చు, చాలా చోట్ల. ఫస్ట్ మీరు ఎన్ని కాపీస్ పెట్టారు, ఆ తర్వాత దీని డిమాండ్ ఎట్లా క్రియేట్ అయింది? ఫస్ట్ ఈ బుక్ 100 కాపీస్ నేను సెల్ఫ్ పబ్లిష్ చేసుకున్నా. 100 కాపీస్ సేల్ అయిపోయాయి, ఆథర్ కాపీస్. ఓకే. సో నేను లాస్ట్ మంత్ అనుకుంటా డిసెంబర్లో ఇండియాలో బెస్ట్ సెల్లర్ ఆథర్ వచ్చింది నాకు. నియర్లీ 1000 బుక్స్ సేల్ అయ్యాయి. జపాన్ లో 4.5 కి 4.5 రేటింగ్ మీద 19,000 రేటింగ్స్ వచ్చాయి. ఇట్స్ గోయింగ్ గుడ్ చెప్పాలంటే. ఆస్ట్రేలియాలో అవుట్ ఆఫ్ స్టాక్. సూపర్. సో తొలి ప్రయత్నమే ఇంత సూపర్ సక్సెస్ అంటే నెక్స్ట్ ఏంటి మీ ఎయిమ్? ఎలా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా ఈ పుస్తకాలు రాసేటటువంటి మీ ప్యాషన్ ని, లేకపోతే ఇంకా ఎట్లా చేయాలనుకుంటున్నారు? ఇందుకీ 19 years లో ఒక 86 pages పుస్తకం రాసినటువంటి మీరు స్టడీస్ ఏంటి ఇప్పుడు? డూయింగ్ అన్ ఆడియాలజిస్ట్ అండ్ స్పీచ్ పెథాలజిస్ట్ ఇన్ కోర్స్ అవుతున్న హైదరాబాద్ లో. ఓకే. సెకండ్ ఇయర్. సో ఫ్యూచర్ ప్లాన్స్ అంటూ ఇంకో బుక్ ఆల్రెడీ రెడీగా ఉంది. ఐఎమ్ జస్ట్ లుకింగ్ ఫర్ ద లాంచ్ అన్నమాట. కొన్ని డేట్స్ దొరకట్లేదు, వాళ్ళ చేతి ఇనాగ్రేట్ చేద్దాం అని చెప్పి. ఓకే. సో ఫస్ట్ కాపీకి వచ్చినటువంటి ఫీడ్బ్యాక్ లో ఏ ఏజ్ గ్రూప్ బాగా కనెక్ట్ అవుతున్నారు? మిమ్మల్ని పర్టికులర్ గా అప్రిషియేషన్స్ వచ్చినవి కానీ ఎట్లా? 20s టీనేజర్స్ కాదు, 20s నుంచి స్టార్ట్ అయింది. 20s నుంచి స్టార్ట్ అయింది. 25, 26 వరకు అందరూ బాగా చదివారు, మంచి రివ్యూస్ వచ్చాయి. కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి, రెక్టిఫై చేసుకుని సెకండ్ బుక్ లో బాగా చేశాను. ఓకే. ఎస్, మీరు రాస్తున్నప్పుడు ప్రతి పేజ్ కూడా రీడర్ ఆస్పెక్ట్ లోకి మీరు వెళ్ళి మీ పదాలు, వర్డింగ్స్ కానీ, మీరు ఇచ్చే ఆ థీమ్ కానీ, మెసేజ్ కానీ అన్ని ప్లాన్ చేసుకుంటారు. మీరు రాస్తున్నప్పుడే మీకు టీయర్స్ తెప్పించినటువంటి కనెక్టింగ్ పేజ్ కానీ పర్టికులర్ గా ఏమైనా ఉందా? ఉంది. సెకండ్ చాప్టర్ 2 అని చెప్పి ఇంకో స్టోరీ స్టార్ట్ అవుతుంది. దాని లాస్ట్ లో ఒక క్యారెక్టర్, అమ్మాయి క్యారెక్టర్ చనిపోతుంది అనమాట విత్ అన్ హెల్త్ ఇష్యూ. చనిపోయిన ముందు తను ఎవరితో అయితే రిలేషన్ లో ఉందో వాళ్ళు పోయమ్స్ రాస్తారు ఇద్దరు కూర్చొని లాస్ట్ డేస్ లో. రోజుకి తను ఒక పోయం, తినొక పోయం, తను ఒక పోయం, తినొక పోయం అని. తను చనిపోయిన తర్వాత పోయమ్స్ అని రివీల్ చేసినప్పుడు నాకే బాధ వేసింది చాలా. ఎన్ని లాంగ్వేజెస్ లో? ఇంగ్లీష్ ఒకటే రాశారు. ఓకే. ఒకవేళ ఇది బై లక్ ఎవరైనా మూవీ థీమ్ కి తీసుకుందాం, ఈ స్టోరీ చాలా బాగుంది అనిపిస్తే ఆ ఎక్స్పెక్టేషన్స్ లో ఉన్నారా మీరు? ఇప్పటి వరకు చాలా మూవీస్ వచ్చేసాయి, సో అలాంటివి ఏం లేదు. అండ్ దీని వల్ల ఐ గాట్ ఎన్ మూవీ ఆఫర్ ఆల్సో బుక్ ద్వారా. నేను ఒక మూవీకి స్క్రిప్ట్ రైటింగ్ రాశాను. ఓకే. ఆఫ్టర్ దిస్ బుక్ బుక్ చూసి వచ్చారు. సో నాకు అనిపిస్తోంది అంటే చాలా మెచ్యూర్డ్ గా, ఎందుకంటే ఇంత లోతైన భావాలు, అది కూడా మనం ఏదైనా ఒక మాట ఒక వ్యక్తితో ఒక 5 నిమిషాలు మాట్లాడి అతన్ని మనం అలా హోల్డ్ చేయాలంటేనే అంతకు మించిన నాలెడ్జ్ కానీ ఇంకేదైనా కనెక్టింగ్ ఉండాలి మనలో. అలాంటిది ఇన్ని వేల మందిని రీడర్స్ ని మీరు అలా హుక్ చేయగలిగారు మొదటి ప్రయత్నంలోనే, మొదటి బుక్ తోనే, అంటే చాలా ఇన్స్పైరింగ్ అనిపిస్తోంది. సో యశ్వంత్ గారు, మీకు ఇన్స్పిరేషన్ ఎవరు ఈ రైటింగ్ లో, అంటే పోయిటరీస్ లో? పోయిటరీస్ అని కాదు, మొత్తం
బేస్డ్ ఆన్ ఎవ్రీథింగ్ మై పేరెంట్స్ అంతే. పేరెంట్స్. పేరెంట్స్ అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్ అంతే. ఓకే. ఏమైనా సినిమాలు ఈ రేంజ్ లో ఎమోషన్స్ గానీ ఎట్లాంటివి చూస్తూ ఉంటారా? బేసికల్ గా అంత ఏం లేదు, నార్మల్ గా అంతే. నార్మల్ గా నేను ఎమోషన్స్ రాశాను, ఈ మూవీ బట్టి ఏం రాయలేదు కదా. ఒకటి చెప్పండి, కవిత్వాలు గాని లేకపోతే ఇట్లాంటి పెద్ద పెద్ద పదాలు వాడాలి అంటే భాష కన్నా భావం ఇంపార్టెంట్. సో పెద్ద వర్డ్స్ ఏదో అలాంటివి వాడితేనే కవిత్వం అని అనిపించుకుంటుంది అని కాదు. ఇప్పుడు ఈజీ మెథడ్, ప్రతి మాట కావచ్చు, పాట కావచ్చు, రాత కావచ్చు, ప్రతిదీ అవైలబిలిటీ అనేది ఇంపార్టెంట్. అందరికి అర్థమయ్యేటట్లనే అలానే ప్లాన్ చేసుకున్నారా? స్టోరీ అయితే కొన్ని వర్డ్స్ ఉన్నాయండి యాక్చువల్ గా, దాంట్లో చిన్న ఎర్రర్స్ వచ్చాయి. సో తర్వాత కొన్ని దాంట్లో ఎర్రర్స్ కరెక్ట్ చేసి మళ్ళీ పబ్లిష్ చేసాం. ఓకే. పోయిటరీ అయితే చాలా అర్థమైన దాంట్లోనే ఉన్నాయి, సింపుల్ ఇంగ్లీష్ లోనే ఉన్నాయి. అంటే ఇంకా మీకు ఫీడ్బ్యాక్ వస్తాయి కదా, ఇట్లా ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ రాయండి, ఇట్లా ఇలా చెప్పేవాళ్ళు రీడర్స్ నుంచి కూడా ఇంత కనెక్టింగ్ మీకు వచ్చింది అంటే ఏమైనా నెక్స్ట్ వాళ్ళ సజెషన్స్ కూడా ఏం తీసుకుంటున్నారు? నెక్స్ట్ బుక్ అంటే దీంట్లో ఏంటంటే సడన్ గా కంప్లీట్ అయిపోతూ ఉంటాయి. సో ఇంకా ఎలాబరేట్ చేస్తే బాగుంటది అని చెప్పి కొన్ని రివ్యూస్ వచ్చాయి. ఓకే. ఐ వర్క్డ్ ఆన్ ఇట్. ఇంకో బుక్ రెడీగా ఉంది. సో ఇంట్రెస్టింగ్ టైటిల్ యాక్చువల్ గా ఏంటంటే విస్పర్స్ ఇన్ ద షాడోస్. కరెక్ట్ వర్డ్ చెప్పాలంటే మీ మైండ్ లో ఏ పదం పెట్టుకొని ఈ టైటిల్ పెట్టారు? విస్పర్స్ ఇన్ ద షాడోస్ అంటే లైక్ నేనేమనుకున్నా అంటే మనం ఒక్కళ్ళమే అయిపోతాం లోన్లీ ఫీల్ అయినప్పుడు, మనలో మనమే మాట్లాడుకునే టైం వస్తుంది. అప్పుడు మనతో మన షాడో కాకుండా నీకేముంటుంది. సో దాన్ని బేస్ చేసుకుని. ఓ సూపర్ సూపర్. సో మొత్తానికి ఈ సక్సెస్ ని ఎట్లా ఫీల్ అవుతున్నారు? దీనిపైన ఇంకొంచెం రెస్పాన్సిబిలిటీస్ ఇంకా మీ మీద పెరిగాయి. సో మొదటి ప్రయత్నంలో, మొదటి బుక్ లో, డెబ్యూట్ బుక్ లో వచ్చిన చిన్న చిన్న ఎర్రర్స్ కానీ వీటన్నిటిని కరెక్షన్ చేసుకుని నెక్స్ట్ ఇంకొంచెం బెటర్ గా వెళ్ళిపోతున్నారు. సో ఫైనల్లీ ఏమనిపిస్తోంది ఇదంతా, ఈ సక్సెస్? ఫస్ట్ అయితే నేను జీరో ఎక్స్పెక్టేషన్స్. ఎవరికి డెడికేట్ చేశారు ఫస్ట్ ఈ బుక్ ని? మమ్మీకి. ఓకే. సో ఫస్ట్ అనేది లైక్ నేను ఏమీ ఎక్స్పెక్ట్ చేయలేదు, ఎవరికి ఏం వెళ్తుంది అని చెప్పి లైక్ వదిలేసాను. స్లోగా నేను తెలియకుండానే నేను ఆగస్ట్ 14-15 రిలీజ్ చేశాను బుక్. సెప్టెంబర్ కి అలాగా బుక్ ఫేర్స్ లో పెట్టారు పబ్లికేషన్స్ వాళ్ళు. ఓకే. సో తర్వాత 1-2 months తర్వాత ఏషియాస్ యంగెస్ట్ డెబ్యూట్ అండ్ ఆథర్ అవార్డ్ వచ్చింది. సో అలా అవార్డు ఎట్లా అనిపించింది అసలు? చాలా అంటే అన్ఎక్స్పెక్టెడ్ కదా. నేనేం రాశాను, నేను మళ్ళీ బుక్ చదువుతున్నాను. ఓకే. సో మెనీ మెంబర్స్ జపాన్ నుంచి కూడా చాలా మంది మెసేజ్ చేయడం, అక్కడ రివ్యూస్ ఇవ్వడం చాలా బాగా అనిపించింది. సూపర్ గ్రేట్ రియల్లీ. అయితే తెలుగు వాళ్ళం మనం ఎక్కువగా ప్రేమకి, ఈ ఎమోషన్స్ కి, ఈ టైం కి ఎక్కువ చాలా చాలా కొటేషన్స్, మనలో ఉన్న కవిత్వాలు, కవులు అందరినీ బయట పెట్టేస్తూ ఉంటాం. ఇప్పుడు సోషల్ మీడియా చాలా ఫ్రీడమ్ ఇచ్చింది. సో అలాంటప్పుడు ఈ డిమాండ్ తెలుగులో కూడా ఉంటుంది కదా. సో అలా ప్లాన్ చేస్తున్నారా ఎవరైనా? యాక్చువల్గా నాకు తెలుగు అంతగా రాయడం రాదండి, దాంట్లో చిన్న మిస్టేక్స్ ఉన్నాయి నాకు. ఇంకా ఐఎమ్ కంఫర్టబుల్ విత్ ఇంగ్లీష్, అలా వెళ్తున్నా. దాంతోపాటు ఇంకా మామూలుగా కొంతమంది ఉంటారు ఇంగ్లీష్ గురించి కష్టంగా చదువుతారు. దానికి మేము ట్రైలర్స్ కూడా లాంచ్ చేసాం. ఫస్ట్ బుక్ కి లాంచ్ చేసాం, సెకండ్ బుక్ కి లాంచ్ చేసాం. ఆ ట్రైలర్స్ బట్టి అర్థమైపోతుంది చాలా మందికి. ఓకే. విష్ యూ ఆల్ ది వెరీ బెస్ట్. అండ్ ఇప్పుడున్న మొత్తం టోటల్ ఎంటైర్ సక్సెస్ కి కూడా హార్ట్ఫుల్లీ కంగ్రాచులేషన్స్ చెప్తున్నాను. ఎందుకంటే 19 years లో తొలి ప్రయత్నం, మొదటి పుస్తకం, ఆయన రాసినటువంటి ఆ భావాలు, ఎమోషన్స్, టైం క్యాలిక్యులేషన్ ఇవన్నీ కూడా చూస్తుంటే, సో ఇప్పుడు ఆ బుక్ డిమాండ్ ఎట్లా క్రియేట్ అయిందంటే, ఒక రకంగా చెప్పాలంటే ఏజ్ 19 అనేది పక్కన పెడితే యూత్ ని, యంగ్స్టర్స్ ని, టీనేజర్స్ ని టార్గెట్ చేసి రాసినటువంటి పుస్తకం ప్రతి ఒక్కరికి ఎందుకో కనెక్ట్ అవుతుంది. కొన్ని విషయాలు మనం అంత బేగా ఎవరికి చెప్పలేమేమో కానీ అక్షర రూపాల్లో కొన్ని మనం చదువుతున్నప్పుడు మనల్ని మనం ముందు కనెక్ట్ అయిపోతూ ఉంటాం. ఆ తర్వాత మన సరౌండింగ్ లో ఉన్నటువంటి బాండింగ్స్ కి, ఎమోషన్స్ కి, ఈ టైం కి అన్నిటికీ కనెక్ట్ చేసుకుంటూ ముందుకు వెళ్తాం. సో మీ బ్లెస్సింగ్స్ కూడా యశ్వంత్ గారికి ఇచ్చేసేయండి కామెంట్ రూపంలో. థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ ఏమైనా చెప్పాలనుకుంటున్నారా అందరికి? సెకండ్ బుక్ కూడా సపోర్ట్ చేయండి. కంగ్రాట్స్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. నమస్తే.